టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ లేకపోతే ఇతరత్ర మీడియా సంస్థలకు సంబంధించిన వార్తా కథనాలని చూసి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇజ్రాయెల్లో ఒకసారి చూడండి, రైట్ సైడ్ బాక్స్ లో మీకు కనబడుతోంది కదా, అది ఇజ్రాయెల్లోని స్టాక్ మార్కెట్ బిల్డింగ్. అది ఎలా కుప్పకి వెళ్ళిపోయినా చూడండి, అక్కడ ఒక మిసైల్. సో చాలా పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ ఏం చెప్తోంది, ఐరన్ డోమ్ లాంటి ఒక అద్భుతమైన శక్తి మా దగ్గర ఉంది, ఐరన్ డోమ్ లాంటి అద్భుతమైన శక్తితో మేము కాపాడగలుగుతున్నాం, మమ్మల్ని మేము రక్షించుకోగలుగుతున్నాం అనుకుంటున్నారు. కానీ ఐరన్ డోమ్ కూడా కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అవుతోంది. ఎందుకంటే మల్టిపుల్ టార్గెట్స్ ఒకేసారి వందల సంఖ్యలో మిసైల్స్ దూసుకురావడం చూసిన తర్వాత ఆ వందల సంఖ్యలో ఎన్ని మిసైల్స్ అని ఐరన్ డోమ్ అడ్డుకోగలుగుతుంది. అందులో కొన్ని తప్పిపోయి కొన్ని చేజారిపోయి రకంగా దాడులు చేస్తున్నాయి. సొరొక్కో మెడికల్ సెంటర్ దగ్గర ఒక దాడి జరిగింది. అక్కడ పూర్తిగా 1600 మంది ఆ సమయానికి ఆ బిల్డింగ్లో ఉన్నట్టు తెలుస్తోంది. రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగా ఇప్పటివరకు ఇంకా అటు ఇజ్రాయెల్ ప్రభుత్వం నుంచి ఎంతమంది దీని కింద ఉన్నారు, ఎంతమంది మరణించారనేది ఇంకా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఇక రైట్ సైడ్ బాక్స్లో మీరు చూస్తోంది ఇజ్రాయెల్ స్టాక్ మార్కెట్ బిల్డింగ్. అది ఇజ్రాయెల్ స్టాక్ మార్కెట్ బిల్డింగ్ కూడా ఒక మిసైల్ దాడిలో పూర్తిగా కుప్పకూలిపోయింది. అయితే వీటన్నిటికీ సమాధానం చెప్తావు మిస్టర్ ఖమేనీ, వీటన్నిటికీ నువ్వు సమాధానం చెప్పాల్సిందే, నువ్వు మూల్యం చెల్లించాల్సిందంటే ఒక స్ట్రాంగ్ వార్నింగ్ని నెతన్యాహు ఇప్పటికే ఇచ్చారు. అయితే ఆ ఆదేశాలకు అనుగుణంగానే ప్రస్తుతానికి ఇంకా ఇరాన్ పైన దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ కీలకమైనటువంటి ప్రాంతాలను టార్గెట్గా దాడులు కొనసాగిస్తోంది. అరాక్ హెవీ వాటర్ రియాక్టర్ దగ్గర దాడి జరిగింది, టెహరాన్ దగ్గర దాడి జరిగింది, నతన్జా ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి. సో ఇప్పటితో యుద్ధం ఆగేలా లేదు. ఇరాన్కు డైరెక్ట్గా కనుక అమెరికా వార్నింగ్ ఇచ్చినట్టుగా కనుక ఎంట్రీ ఇస్తే విల్ బి కమింగ్ సూన్ అంటూ చెప్తున్నారు. మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్కి భారీ ఎత్తున అమెరికా తమ యుద్ధ సామాగ్రిని కూడా మళ్లిస్తున్నట్టు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక మాట మాట్లాడుకొచ్చారు, ఎవ్రీథింగ్ వాజ్ రెడీ, జస్ట్ మై ఫైనల్ ఆర్డర్ ఈజ్ నాట్ ఎట్ అంటున్నారు ఆయన. అంటే ఇంకా నేను ఫైనల్ ఆర్డర్ ఇవ్వలేదు, లేదంటే అంతా సిద్ధమైపోయింది, అంతా సంసిద్ధంగా ఉంది, కేవలం ఒక ఫైనల్ ఆర్డర్ మాత్రమే మిగిలి ఉంది అనేటువంటి మాటని డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నారు. అంటే ఫైనల్ ఆర్డర్ కనుక ఇస్తే ఇక ఖమేనీ కథమే, ఇరాన్ కథమైనట్టుగా ఆయన చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ కనబడుతోంది. సో ఈ నేపథ్యంలో మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ వైపుగా అమెరికా పెద్ద ఎత్తున యుద్ధ సామాగ్రిని తరలిస్తోంది. ఇవన్నీ తలుచుకుంటూ ఉంటే ఇంకా రోజు రోజుకి యుద్ధం పెరుగుతోంది. ఒకసారి మీకు స్ట్రైక్ ఆన్ ఇరాన్ ఇన్యాక్టివ్ న్యూక్లియర్ రియాక్టర్ ఇన్ ద ఏరియా ఆఫ్ అరాక్, ఒకసారి ఆ థర్డ్ బాక్స్ మీకు ప్లే చేసే ప్రయత్నం చేస్తా ఫుల్గా. సో అది ఇక్కడ అరాక్ అనేటువంటి ప్రాంతం, అరాక్ అనే ప్రాంతంలో న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి. సో న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్న చోట ఇప్పుడు ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇక్కడ చూడండి ల్యాబొరేటరీ, ద రియాక్టర్స్ కోర్ సీల్. సో ఇది ల్యాబొరేటరీ, సో దాని లోపలే ఇప్పుడు న్యూక్లియర్ రియాక్టర్స్ అక్కడ ఉన్నాయి, హెవీ న్యూక్లియర్ రియాక్టర్స్. సో అవి ఇన్యాక్టివ్గా ఉన్నాయట. ఇన్యాక్టివ్ హౌఎవర్ కుడ్ గో త్రూ రియాక్టివేషన్ అండ్ ప్రొడ్యూస్ ఫర్ న్యూక్లియర్ వెపన్స్. ఇక్కడ యురేనియం ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారట. సో ఇక్కడ న్యూక్లియర్ రియాక్టర్ ని తయారు చేసే కేంద్రాన్ని ఇప్పుడు ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది, స్ట్రైక్ చేసింది, ఇక్కడ దాడులు చేసింది. అయితే ఇక్కడ పూర్తిగా ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. సో ఈ విజువల్స్ ఏకంగా ఇజ్రాయెల్ విడుదల చేసింది. సో అక్కడ మేము టార్గెట్ చేసాం, అక్కడ హతమార్చాం, న్యూక్లియర్ రియాక్టర్ ని పూర్తిగా కుప్పకూల్చామని చెప్తున్నారు. ఇక ఇజ్రాయెల్ సేస్ ఇరాన్ యూజింగ్ క్లస్టర్ బాంబ్ మిసైల్ ఈజ్ ఆన్ గోయింగ్ కాన్ఫ్లిక్ట్. క్లస్టర్ బాంబ్ ని ఉపయోగిస్తోంది అని చెప్తోంది ఇజ్రాయెల్. So due to cluster munitions making the first reported use of such weapons in ongoing 7-day conflicts between Israel and Iran. మొట్టమొదటిసారిగా ఈ 8వ రోజు జరిగేటువంటి ఈ దాడిలో అటు అలీ ఖమేనీ క్లస్టర్ బాంబ్లను ఉపయోగిస్తున్నారంటూ చెప్తున్నారు ఇజ్రాయెల్ అధికారులు. సో క్లస్టర్ బాంబ్ అంటే చెప్తున్నాం కదా ఇందాకే, ఒకేసారి ఒక వందలాది సంఖ్యలో ఈ మిసైల్స్ దూసుకురావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో క్లస్టర్ బాంబ్స్ అంటే అవి. సో when the military did not realize the full details, saying the missile's warhead exploded at an altitude of about 7 kilometers, disappearing around 20 submunitions across 5 mile radius in central Israel. Central Israel lo ee cluster bombs ni prayoginచడం వల్ల రమత్ ఖాన్, హోలోన్, బీర్షెబా, టెల్ అవీవ్ ప్రాంతాలు మొత్తం కూడా ఇజ్రాయెల్లో పూర్తిగా దాడికి గురయ్యాయి. ఇంకా ఈ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఇజ్రాయెల్ ఇంకా ఈ దాడులను కంటిన్యూ చేస్తోంది. బిఫోర్ ఐ కంటిన్యూ విత్ సమ్ మోర్ న్యూస్, మీకు అప్డేట్స్ అందించే ముందు ఒక్కసారి ఆ ఇజ్రాయెల్లోని స్టాక్ మార్కెట్ దృశ్యాలని, ఇజ్రాయెల్లోని ఎక్కడైతే దాడులు జరిగాయో ఆ ప్రాంతంలో ఎటువంటి సినారీ నెలకొంది, ఎంతటి ఒక మారణ హోమం నెలకొంది, ఎంతటి ధ్వంసమైంది అనేది ఒకసారి మీరు ఆ విజువల్స్ చూడండి. תראו מה קרה לי לבית חולים, תראו, פה עמדתי, תראי כל הדלת עפה עליי, אליי, פה כל היום אנחנו יושבים, פה, תראי כל
రైట్, ఇజ్రాయెల్ పైన అదే స్థాయిలో ఇంకా ఇరాన్ రెచ్చిపోతోంది. అటు ఇరాన్ వైపు నుంచి కూడా పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ కూడా ఏమాత్రం వాటిని వదిలిపెట్టడం లేదు, సమర్థవంతంగా తిప్పి కొడుతూనే ఇజ్రాయెల్ కూడా ఇరాన్ పైన దాడి చేస్తోంది. ఇక్కడ మీరు గమనించండి, ఆపరేషన్ రైజింగ్ లయన్ ఫ్రమ్ ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్ పైన దాడులు కొనసాగిస్తోంది. అటువైపు నుంచి ఇరాన్ కూడా ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 పేరిట ఇజ్రాయెల్ పైన దాడులు కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో ఇయాల్ జమీర్ IDF చీఫ్, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చీఫ్ ఏమంటున్నారంటే, వీ హ్యావ్ ఎఫెక్టివ్లీ టర్న్ ఇరాన్స్ రింగ్ ఆఫ్ ఫైర్ స్ట్రాటజీ అగేన్స్ట్ దెమ్. వాళ్ళు చేసేటువంటి ఆ క్లస్టర్ బాంబ్స్, రింగ్ ఆఫ్ బాంబ్స్ని మేము సమర్థవంతంగా తిప్పికొట్టాం. వాటిని ఏకంగా వాళ్ళ భూభాగంలోనే కుప్ప కూల్చేసాం విత్ దేర్ ఓన్ టెరిటరీ అంటున్నారు ఆయన. మేజర్ సక్సెస్ఫుల్లీ స్ట్రైక్స్ అగేన్స్ట్ ద కుడూస్ ఫోర్స్ అండ్ కటమ్ Albania leadership emphasizing Israel's determination to neutralize threats and continue the campaign at a full peace అంటున్నారు ఆయన. అంటే ఇక్కడ ఇజ్రాయెల్ ఏం చెప్తుందంటే, కుడూస్ ఫోర్స్, కటమ్ అల్ అన్బియా లీడర్షిప్ల పైన మేము దాడులు చేస్తాం, అక్కడ వారందరికీ కూడా హతమార్చామంటున్నారు. ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, హెజ్బొల్లా సంస్థ మరోసారి తిరిగి లేచింది. హెజ్బొల్లా చీఫ్ ఏమంటున్నారంటే, నయీం కాసిం, ఆయన ఏమంటున్నారంటే, ప్రస్తుతానికి ఆర్గనైజేషన్ వుడ్ రెస్పాండ్ ఇండిపెండెంట్లీ టు ద కరెంట్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్. సో దేర్ ప్రైమరీ సపోర్టర్, ఇరాన్కి మేము సపోర్ట్ ఇస్తున్నాము, మేము డెఫినెట్గా రెస్పాండ్ అవుతూనే ఉన్నాము. ఏంటో ఇక మేము ఫిట్ అయిపోయాము, యాక్ట్ వి యాజ్ వి ఫిట్. సో ఆయన ఏమంటున్నారంటే, మేము ఫిట్ అయిపోయాము, అన్ని దాడుల నుంచి తట్టుకున్నాము, మళ్ళీ నిలబడ్డాము, ఇక మేము ఫిట్గా ఉన్నాం కాబట్టి ఇక మొదలు పెడదామా అన్నట్టుగా వారంతా కూడా హెజ్బొల్లా సంస్థ నుంచి ఇజ్రాయెల్కి వార్నింగ్ ఇస్తున్నారు. సో కాసిం issued a statement emphasizing Hezbollah's partisan stance in a dispute between the regional powers, stating that they would act as we fit in the face of brutal Israel-American aggression. ఇజ్రాయెల్ అమెరికా యొక్క అహంకారం పైన దెబ్బ కొట్టడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం, మేము కూడా ఫిట్ అయిపోయాం, మేము కూడా దాడులు చేయబోతున్నాం అటువంటి మాటని వాళ్ళు మాట్లాడుకొస్తున్నారు. అయితే ఇరాన్ ఏబుల్ టు ప్రొడ్యూస్ న్యూక్లియర్ బాంబ్ ఇన్ కపుల్ ఆఫ్ వీక్స్ సేస్ వైట్ హౌస్. వైట్ హౌస్ నుంచి ఒక కీలకమైన ప్రకటన ఉందని తెలుస్తోంది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, న్యూక్లియర్ స్థావరాలని మనం పేల్చేసిన ఇరాన్ మళ్ళీ ఆ న్యూక్లియర్ పవర్ని తయారు చేయొచ్చు, ఒక 2 వారాలను తయారు చేయొచ్చు, అంతటి సామర్థ్యం ఉంది. మనం కొన్ని టార్గెట్స్ని కుప్పకూల్చేసాం, అయినా ఇంకొన్ని టార్గెట్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఫార్దో అనేది చాలా కీలకమైన టార్గెట్ అటు అమెరికాకి, ఇజ్రాయెల్కి. ఎందుకంటే ఫార్దోలో సుమారుగా 2000 మీటర్ల లోతులో భూగర్భంలో ఇరాన్ న్యూక్లియర్ స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని న్యూక్లియర్ బాంబులను తయారు చేస్తోంది, అక్కడ యురేనియాన్ని శుద్ధి చేస్తోంది. అంటే ఫార్దో ప్రాంతాన్ని టార్గెట్ చేయాల లక్ష్యంతో ఇజ్రాయెల్ అట్ ది సేమ్ టైం అమెరికా ఉన్నాయి, కానీ దాన్ని ఇంకా టార్గెట్ చేయలేదు. కాబట్టి అక్కడ మనం ఇతర ప్రాంతాలని కుప్పకూల్చిన ఫార్దోలో ఇంకా న్యూక్లియర్ వెపన్ తయారీ జరుగుతోంది, 2 వారాలనే పూర్తవుతుంది అంటారు. ఒకసారి మీకు అరాక్ వాటర్ హెవీ రియాక్టర్ సంబంధించి ఆ దృశ్యాలు చూపిస్తాను, ఒకసారి పీసర్ ప్లే చేయండి. అరాక్లోని వాటర్ హెవీ రియాక్టర్ దృశ్యాలు మీరు చూస్తే కనుక అక్కడ ఎటువంటి శుద్ధి జరుగుతోంది, ఎటువంటి విధంగా న్యూక్లియర్ వెపన్కి ఉపయోగపడేటువంటి ఒక రా మెటీరియల్ తయారవుతుంది, అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది అనేది టార్గెట్గా పక్కాగా తెలుసుకున్న ఇజ్రాయెల్ ఆ ప్రాంతాన్ని టార్గెట్ చేసింది. అంతకంటే ముందు ఎవాక్యుయేట్ టెహరాన్ అనే మాట మాట్లాడుకొచ్చింది, అంటే టెహరాన్ని వదిలేసి వెళ్ళిపోండి, పారిపోండి అనేటువంటి మాటను మాట్లాడుకొచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు కింద మీరు థర్డ్ బాక్స్ చూడండి, అరాక్ ఈ ప్రాంతాన్ని టార్గెట్ చేసింది. స్ట్రైక్ ఆన్ అరాక్ ఏరియా వేర్ ఇట్ ఈస్ ఏ న్యూక్లియర్ రియాక్టర్ అంటూ ఇజ్రాయెల్ చెప్తోంది. సో అరాక్లో ఉన్నటువంటి ఆ న్యూక్లియర్ రియాక్టర్ని టార్గెట్ చేసి దాడులు కొనసాగిస్తోంది. అలీ ఖమేనీ యొక్క ఉన్నటువంటి బంకర్ను కూడా కనుగొనింది. సో అంతకంతకు మూల్యం చెల్లిస్తావు అలీ ఖమేనీ అనేటువంటి వార్నింగ్ని ఇస్తున్నారు. ఒకసారి మళ్ళీ మీకు ఇజ్రాయెల్